వేములవాడ అర్బన్ మండలం చింతల్ టానా ఆర్&ఆర్ కాలనీలో గురువారం నిర్వహించిన స్థానిక సంస్థల పోలింగ్లో ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంది. మరణించిన అభ్యర్థి చర్ల మురళి సర్పంచ్ పదవికి విజేతగా నిలిచాడు. గ్రామానికి చెందిన చర్ల మురళి బీఆర్ఎస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే పోలింగ్కు 2 రోజుల ముందు ఆయన హార్ట్అటాక్తో ఆకస్మికంగా కన్నుమూశారు. అయినప్పటికీ ప్రచారం చేసిన ప్రభావం, ప్రజల్లో ఉన్న సహానుభూతి వంటి కారణాల వల్ల ఆయన పేరుకు గణనీయంగా ఓట్లు నమోదయ్యాయి. లెక్కించిన ఓట్ల ప్రకారం చర్ల మురళి 700 పైచిలుకు ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థిపై 378 ఓట్ల భారీ మెజారిటీ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే విజేత జీవించలేకపోవడంతో ఫలితాల అమలుపై సందిగ్ధత నెలకొంది. ఈ పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. ఇక గ్రామస్తులు ఏం జరుగుతోందన్న ఆతృతతో అధికారుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా నా గ్రామస్తులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా నాన్నగారు చింతల్టానా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2 రోజుల ప్రచారం చాలా హుషారుగా జరిగింది. నాన్నగారు జ్వరంతో ఉన్నా కూడా, కఫ్తో ఉన్నా కూడా 2 రోజులు చాలా హుషారుగా ప్రచారంలో పాల్గొన్నారు. 2వ రోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అయినప్పటికీ గ్రామ ప్రజలు ఒకవైపు దుఃఖాన్ని మోస్తూ, మరోవైపు నాన్న చేసిన సేవలను గుర్తించుకొని విశ్వాసంతో నాన్న చేసిన సేవలను మర్చిపోకుండా మా మురళిని గెలిపించాలి, మా చెర్ల మురళిని గ్రామ సర్పంచ్గా గెలిపించాలని ఉద్వేగంతో హుషారుగా ప్రచారం చేస్తూ మా నాన్నగారిని ఎలక్షన్ నిన్న జరిగినటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో కూడా చాలా విజయంగా ఘనంగా గెలిపించారు. పేరున వాళ్ళందరికీ, మా నాన్నగారికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, నాన్నగారు లేరన్న నిజాన్ని మీరు ఇచ్చిన గెలుపుతో అబద్ధం చేశారు. మీ అందరికీ నేను పేరున నమస్కరిస్తున్నాను. నాకు ధైర్యాన్ని, నాన్న లేరన్న నిజాన్ని తట్టుకోలేక బాధపడుతున్న నాకు ధైర్యాన్ని ఇస్తున్న మా అన్నలకు, నా కుటుంబ సభ్యులకు, నా చుట్టాలకు, నా ఊరి పెద్దలకు నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అయినప్పటికీ మా నాన్న లేరన్న నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎంతమంది వచ్చి ఎంత ధైర్యం చెప్పినా కూడా నా బలం, నా ధైర్యం ఇవన్నీ ఒకేసారి నాలో నుండి దూరం అయిపోయాయని ఒక గట్టి బాధ నా లోపల ఎప్పటికీ మిగిలి ఉంటుంది. మా నాన్నగారు ఈ ఊరిలోని ప్రజలకి చాలా సేవలు చేశారు. ఏ పదవిలో లేనప్పటికీ కూడా చాలా సేవలు చేశారు. ఆ సేవలని వీళ్ళందరూ గుర్తుపెట్టుకొని మా నాన్నను గెలిపించినందుకు పేరున కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు కంటెస్ట్ చేయడం ఇదే మొదటిసారా? ఇంతవరకు ఎప్పుడు ఏ పార్టీలో ఇలా పోటీ చేయలేదు. ఇదే మొదటిసారి సర్పంచ్గా నిల్చున్నాడు. మొదటిసారి ఘన విజయంగా గెలిచారు. చింతటానా గ్రామ ప్రజలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న జరిగిన మొదటి విడత ఎన్నికలలో మా అభ్యర్థి చర్ల మురళి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చర్ల మురళి అన్న ఘన విజయం సాధించి అత్యధిక మెజారిటీతో గెలిచిండు. కానీ ఆయన లేకపోవడం చాలా బాధాకరం. మీ అందరికీ తెలిసింది, నిన్న మీడియా ద్వారా తెలిసే ఉంటుంది అందరికీ. అన్న చాలా విషయాల్లో ఎంతో మందికి హెల్ప్ చేసిండు. ఆ కృతజ్ఞతతోనే ఆయన గెలిపించారు ఊరి ప్రజలకు మేము ఎల్లవేళ రుణపడి ఉంటాము. ఆయన తరఫున మేము, మా వార్డు సభ్యులం, ఉప సర్పంచ్గా నేను, అందరం మా ఊరికి మేలు చేస్తాము. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళ కృషి చేస్తాము. ఈ బాధాకర విషయం చాలా బాధనే ఉంది. కొంచెం ఆయన విజయం పట్ల మేము కొంచెం ఆనందాన్ని కూడా వ్యక్తం చేసుకుంటున్నాం. ఆయన ఉంటే ఇంకా ఊరిలో మేము అత్యధికంగా మంచి ఘనంగా ర్యాలీ తీస్తాము. కానీ ఆయన లేడన మరణ వార్త విని తట్టుకోలేక మేము ఎలాంటి సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు. కానీ ఆయన ఆశయాలకు మేము ఏమైతే అనుకున్నామో ఆయన
ఆశయాలను కూడా మేము ముందుండి మా గ్రామం తరఫున గ్రామ ప్రజలకు కృషి చేస్తాము. ఈ విజయాన్ని గ్రామ ప్రజలు ఆయనకు అంకితం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చారు. గ్రామ ప్రజలకు మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.